ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బుల్లమ్మలు చెప్పిన ప్రసంగం అనేక లక్షల మందిలో చెప్పవలసిన ప్రసంగం. అది అదృష్టం మీకు దక్కింది. మొత్తం అన్ని లక్షల మందిలో చెప్పినడితే దానిలో సగం మంది మారు మనసు పొందేవాళ్ళు అండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకు ఆధారమైన దేవుడు మనకు ఉండాలి. మనకు ఆధారం దేవుడే. ఈరోజు వాక్యాన్ని చక్కగా చదివి మీకు అర్థమయ్యే రీతిలో మనం వివరించుకుందాం. దేవుని యొక్క ఆత్మ వలన జాగ్రత్తగా విని గ్రహించండి, సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్కొక్క వాక్యం మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి పూర్తిగా చదువుకోండి. కొన్ని వాక్యం నేను చదివి ఒకటి మీకు వివరిస్తా దేవుని యొక్క ఆత్మశక్తి చేత. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 6-8 వచనాల్లో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పౌలు గారిని మార్గ మధ్యమున దేవుడు ఎన్నుకుంటారు. ఎక్కువ పత్రికలన్నీ కూడా చాలా వరకు ఈ పౌలు గారు రాసినవి. ఆయనకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి దాన్ని పోల్చుకుంటూ దేవుని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నారు. పరిపూర్ణులైతే ఎవరు? వాళ్ళు చదువులో పరిపూర్ణులు కావచ్చు, జ్ఞానములో పరిపూర్ణులు కావచ్చు, ప్రతి విషయంలోనూ పరిపూర్ణులు కావచ్చు. అటువంటి పరిపూర్ణులు అయిన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు ఈయన. జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ లోక జ్ఞానం అందరికీ ఉంటుంది, దేవుని జ్ఞానం కొందరికే ఉంటుంది. దేవుని చేత ఎన్నుకోబడ్డ వారికి మాత్రమే దేవుని జ్ఞానం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ భూలోక జ్ఞానమే ఉంటుంది పిల్లారా. అందుకనే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము. వాళ్ళకి తెలియదా జ్ఞానం? అది ఈ లోక జ్ఞానం కాదు వీళ్ళు బోధించేది. దేవుని యొక్క ఆత్మను పొందారు కనుక, ప్రభు ఆత్మను పొందారు కనుక పరలోక జ్ఞానాన్ని వారు దేవుని మూలంగా వారు పొంది ఇతరులకు బోధిస్తూ ఉన్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం. మళ్ళీ తర్వాత ఏమంటున్నారు? నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. ఏమన్నది ఇక్కడ? నిరర్థకులైపోవచ్చున్నా అంటే ఈ లోక జ్ఞానం అంతా కూడా నిరర్థకమైపోద్ది, అది నిలవదు. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు. లోకాధికారులకి రాజులు ఉంటారు,
న్యాయాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, గొప్ప విద్యావేత్తలు ఉంటారు. వీరి జ్ఞానము నిరర్థకమైపోతుంది. నిరర్థకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. దేవుని జ్ఞానం మర్మమైంది. అది కొందరికి మాత్రమే తెలుస్తోంది, కొందరికి తెలియదు. పిల్లారా, యేసుప్రభుని విశ్వసించిన వారికి మాత్రమే, యేసుప్రభుని విశ్వసించి ఆయన ఆత్మను పొందిన వారికి మాత్రమే దేవుని జ్ఞానం మనకు తెలుస్తుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ జ్ఞానం దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారు అని వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఎవరి నిమిత్తం అండి ఇది నియమించింది? మహత్తరమైన దేవుని జ్ఞానాన్ని ఎవరి నిమిత్తం ఇది ఉంచారండి? మన మహిమ అన్నారు అక్కడ. దేవుడు మన మహిమ నిమిత్తము, దేవుడు మన మహిమ నిమిత్తం. దేవుడు మహిమాన్వితుడు. మనం వెళ్ళవలసిన రాజ్యం, దేవుడు స్థాపించే రాజ్యం మహిమ రాజ్యం. ఆ రాజ్యంలోనికి వెళ్ళటానికి దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం లేకపోతే, ప్రభు జ్ఞానం లేకపోతే మహిమ రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. అందుకని దేవుడు మన మహిమ నిమిత్తము, దేవుడు మహిమాన్వితుడు కాబట్టి మనల్ని కూడా మహిమగా చేయాలనే ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని నియమించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? తర్వాత అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అధికారులు ఎవరైనా కావచ్చు, రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, పేరు ప్రతిష్టలపై కలవారు కావచ్చు, వారెవరికి తెలియదని అంటున్నారు ఇక్కడ. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. తర్వాత అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువు వేయకపోయి ఉందరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అధికారులకే, లోకాధికారులకే ఇది తెలిసి ఉండిన ఎడల యేసుప్రభువుని సిలువ వేయకుందరు. సిలువ వేసేవాళ్ళు కాదు. అంటే పరలోక జ్ఞానం తెలియదు ఎవరికి. పరలోక జ్ఞానం ఎవరికి తెలియదు. అది ఎవరి నిమిత్తం దేవుడు మనకి ఇచ్చారు అంటే, ప్రియులారా, దేవుడు మన మహిమ నిమిత్తం దాన్ని నియమించాడు. దేవుడు మహిమాన్వితుడు కాబట్టి మనల్ని కూడా మహిమపరచడానికి, మహిమపరిచి దేవుని దగ్గర దేవుని మహిమాన్వితమైన దేవుని రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి దానిని మనకి ఇచ్చారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో పిల్లారా. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో పిల్లారా. చూడండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇందులో గురించి ఇక్కడ ఏమని వివరిస్తున్నారంటే పిల్లారా, మనం అది కూడా చూద్దాం. ఇందులో గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమన్నారు ఇక్కడ? దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, తన్ను అంటే యేసుప్రభు వారిని ప్రేమించే వారి కోసము
ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఏమిస్తున్నాడో మనకు తెలియదు, అది దేవునికే తెలుసు. మనకంటే ఎవరికి? దేవుణ్ణి ప్రేమించేవారికి, ప్రభువును ప్రేమించేవారికి, యేసుని ప్రేమించేవారికి, దేవుణ్ణి ప్రేమించేవారికి ఏమిస్తున్నారో ఆయన, అది ఎవరికి తెలియదు. అది మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? మనకైతే, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే, ప్రభు ఆత్మను పొందిన వారి దగ్గర అయితే, వారికైతే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. దేవుని ఆత్మచేత బయలుపరిచారు. అవేంటో మనం తెలుసుకోగలం. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశీలించుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కోసం ఏమి ఇస్తున్నారో ఆయనను ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి, ప్రభువుని ప్రేమించే వారికి ఏమి ఇస్తున్నారో అది దేవుడు మనకి ఇచ్చిన ఆత్మచేత మనం కనుక్కొనగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఒక్కొక్కటి మీకు చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకొని. అధ్యాయము, వాక్యం, పేరు కూడా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో మీరెవరు చదవద్దు. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో జయించు వానికి జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. జయించడం అంటే యుద్ధాల్లో జయించాలా? దేనిలో జయించాలి? మనం జయం పొందాలి. ఈ లోకంలో ఏం పొందాలి? జయించడం అంటే దేనిలో చెప్పండి? లోకంలో మనం జయించేది ఏంటి? ప్రతి క్రైస్తవుడు జయించవలసింది ఏంటి ప్రియులారా? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాన్ని మనం జయించాలి. జయించాలంటే దేవుడు మనకు తోడుండాల్సిందే, ప్రభువు మనకు తోడుండాల్సిందే. జయించు వారికి పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. పరదేశం అంటే ఇతర దేశం, అంతే కదా. ఇప్పుడు మనం భూలోకం, పరలోకం అనుకుంటాం. దీని ప్రకారం చూస్తే ఏంటది? పరదేశం అంటే పరలోకమే. కొందరు పరదేశం వేరు, పరలోకం వేరు అని అంటారు. పరలోకం అంతే. జయించు వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. మన జీవవృక్ష ఫలాలు తినాలి ఎల్లప్పుడూ జీవించడానికి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆ జీవవృక్ష ఫలాలని మనకు భుజింపనిస్తారని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మనకి ఇచ్చే దేవుడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, ప్రభు ప్రేమించే వారికి ఆయన ఏమిస్తారో అని బయలుపరచకపోయినా ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రకటనలో ఏంటది? ఒకటి, జయించు వారికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రకటన 2వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన ఏంటది? 2వ అధ్యాయము 11వ వచనం. మీరు చదవద్దు. జయించు వారికి రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, ప్రైజ్. ఇక్కడ 2 మరణాలు ఏంటి? ఇక్కడ మనం జీవించే ప్రతి ఒక్కరు కూడా చనిపోతాడు.
ఇంకా రెండో మరణం ఎక్కడుంది? రెండో మరణం ఏమండి? మొదటి మరణం ఏమో శరీరధారి ఉండగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతారు, అవునా? చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తీర్పు ఉంటుంది. అక్కడ ఏముంటుంది? తీర్పు ఉంటుంది. తీర్పులో భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవించిన వారు దేవుని రాజ్యంలో స్థిరపడిపోతారు. తర్వాత దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు నరకంలో త్రోయపడతారు. అది ఏంటది? రెండవ మరణం. దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? మొదటి మరణం వలన రెండవ మరణం అంటే అర్థమైందిగా? రెండుకి తేడా. మొదటి మరణమేమో శరీరం ధరించి చనిపోతాం. రెండవ మరణమేమో తీర్పులో దేవునికి ఇష్టంగా లేని వాళ్ళు తీర్పు నుండి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అది రెండవ మరణం. అది పర్మనెంట్, ఇక అంతే, అటు బయటకు రాడేగా. కాబట్టి ప్రియులారా, మనం రెండవ మరణాన్ని రుచి చూడకుండా ఉండాలంటే ఈ లోకంలో దేవునికి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుకుంటాం మనం, అమ్మ చచ్చిపోతే ఈ బాధలు వ్యాధులు కష్టాలు పడేవాళ్ళు అనేక మంది అనుకుంటూ ఉంటారు. ఆ బాధలు ఎందుకు, వ్యాధులు ఎందుకు, చనిపోతాం వాళ్ళ బాధలు వెళ్ళిపోతాయి, ఈ దరిద్రం పోద్ది అనుకుంటారు కొంతమంది. అవునండి, అవును. మీరు చనిపోయిన తర్వాత ఉంది అసలు వ్యవహారం. ఏంటది? నువ్వు భూలోకంలో దేవునికి ఇష్టంగా జీవిస్తేనే అక్కడ చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వారసం, మరణం ఉండదు నీకు. ఇక ఇష్టంగా జీవించకపోతే భూలోకంలో రెండవ మరణం నరకమే. ఇక ఆ నరకం నుంచి బయట రాలేవు. ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు కూడా చనిపోతాడు. ఇద్దరు చనిపోయినప్పుడు లాజరేమో అబ్రహాము ఒళ్ళు అంటే దేవుని ఒళ్ళు కూర్చుంటాడు. లాజరేమో, ఇతను చనిపోయారు ఇద్దరు. లాజరేమో, ధనవంతుడేమో నరకంలో కాలుతూ ఉంటాడు. అప్పుడు నరకానికి దేవుని దగ్గరికి అగాధమైన లోయ, బయటికి రావడానికి వీల్లేదు. అటువంటిప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఒక్కసారి నన్ను భూమి మీద పంపించాయా, నరకంలో బాధ ఎట్లా ఉంటుందో వాళ్ళకి చెప్పినాను అని అన్నప్పుడు దేవుడు ఏమంటారంటే, అప్పుడు అక్కడ ఆ సందర్భంలో మోషే అనేక మంది భక్తులు ఉన్నారు అక్కడ, వారి మాటలే నువ్వు వినకపోతే నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్ముతారా అని అంటారు పిల్లారా. అగాధమే, నిరంతరం కూడా అగాధంలో ఉంటారు పిల్లారా. అటువంటి మరణం ఉంటుంది, ఇక బయటికి రాలేక, అది రెండో మరణం అంటారు. అర్థమవుతుందా? తర్వాత అది జయించాలి. ఏం జయించాలి మనం? ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే జయించడం. ఏం జయించాలి అక్కడ? ఏం జయించాలి చెప్పండి. బయట కూర్చున్న వాళ్ళు లోపల రండి. లోపల నుంచి బయట నుంచి లోపలికి షికారు చేసే రూట్ అనుకున్నారు. ఇది షికారు చేసే హైవే అనుకున్నారు. ఇక్కడ బయట ఉండేవాళ్ళు లోపల రండి. ముందు దేవుని సన్నిధానంతో డిసిప్లిన్ ఉండాలి. మీకు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు కూర్చోకూడదు. ఆలయం ఉంది, రండి, లోపల రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత జయించాలి. ఎన్నిటికీ కామన్ పాయింట్ ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవబడంబాన్ని జయించాలి మనం. తర్వాత మూడవది ఏంటంటే, జయించే వారికి
మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. ఇది ప్రకటన 2వ అధ్యాయము 17వ వచనం. ఏం చదవద్దు. జయించు వారికి మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. మన్నా ఏంది? మన్నా ఏందండి? మరుగైన మన్నా అన్నది ఇక్కడ. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు 40 సంవత్సరాలు కూడా దేవుడు మన్నాతో వాళ్ళని పోషించాడు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఏమీ లేదు. కొండల్లో గుట్టలు ఏముంటుందండి? అది మన్నా అన్నారు. ఇక్కడ మరుగైన మన్నా ఏది చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందేమో? మరుగైన మన్నా భుజింపనెత్తును. మరుగైన మన్నా అంటే యేసు ప్రభు వారే మరుగైన మన్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరుగైన మన్నా ఏంది? యేసు ప్రభు వారే మరుగై ఉన్న మన్నా. ఆయనను భుజింపనెత్తును అంటే ఆయన తింటాం మనం. ఆయన ఏందో విశ్వాసం ఉంచుటే ఆయన భుజించడం, ఆయన చేర్చుకోవటమే మనం భుజించడం. ఆయన ఏంది విశ్వాసం ఉంచడమే, ఆయన ప్రేమించడమే, ఆయన చేర్చుకోవటమే, ఆయన భుజించడం. ప్రియులారా, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అసలు మన్నా ఏది, మరుగైన మన్నా ఏది చెప్పండి. మన్నా అంటేనేమో ఇజ్రాయెల్ కురిపించారే అరణ్యంలో 40 సంవత్సరాలు కూడా దేవుడు దాన్ని మన్నా అన్నారు. మరుగైన మన్నా అంటే మరి యేసయ్యే మరుగైన మన్నా. ఆ మన్నా తిన్నవాళ్ళు ఏమన్నా? ఇజ్రాయేలు 40 సంవత్సరాలు కూడా వారిని పోషించడం కురిపించిన దేవదూతలు తినేటువంటి మన్నా తిన్నవాళ్ళు చనిపోయారు. కానీ మరుగైన మన్నా అయిన యేసు ప్రభువుని విశ్వసించిన వారు మాత్రము నిత్యము జీవిస్తారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. నిత్యము జీవించడం అంటే మనం చెప్పుకున్నాం, భూమి మీద జీవించడం కాదు. భూమి మీద వదలరా మీరు? భూమి మీద కాదు, ఈ భూలోకంలో జీవించి యేసు ప్రభువుని నుండి తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పర్మనెంట్ లైఫ్, శాశ్వతమైన జీవితం పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం శాశ్వతమైంది, మన జీవితం కూడా శాశ్వతమైంది. అదే అక్కడ మనం శాశ్వతమైన జీవితానికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మన్నాకిని ఏమండి ఇప్పుడు చెప్పాం కంటే మామూలు మన్నాకిని మరుగై ఉన్న మన్నా మర్చిపోతారమ్మా మీరు. ఎందుకని మర్చిపోతున్నారు? మన్నాకును మరుగై ఉన్న మన్నాకును తేడా ఇప్పుడు చెప్పండి. మన్నా అంటేనేమో ఇజ్రాయేలీలను 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు వారికి ఇచ్చిన మన్నాను మామూలు మన్నా అంటారు. మరుగై ఉన్న మన్నా ఏది? యేసు ప్రభు వారే మరుగై ఉన్న మన్నా. ఇజ్రాయేలు తిన్న మన్నా ఏమో తిన్నవాళ్ళు చనిపోయారు. మరుగై ఉన్న మన్నా అయిన యేసు ప్రభు వారిని విశ్వసించిన వారు నిరంతరము జీవిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా? తర్వాత 4వది, జయించు వారికి. ప్రతిదీ కూడా జయించడమే. మనం ఏం జయించాలి? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అంటే మనకి ఈ లోకంలో జీవించేటప్పుడు ఎన్నో ఆశలు ఉంటాయి, లోకపు ఆశలు ఉంటాయి. దానికి కూడా దేవుడు లిమిటేషన్స్ ఇచ్చారు. ఆయన కొన్ని చూడదగ్గాయి, కొన్ని చూడదగనివి, కొన్ని చేయదగ్గవి, కొన్ని చెయ్యదగనివి. 2 ఉన్నాయి అక్కడ. కొన్ని ఆలోచించదగినవి, కొన్ని ఆలోచించదగినవి. ఈ 2 ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతుంది. అసలు ముందు ఒక మాట చెప్పండి, అసలు అర్థమవుతుందా ఇదంతా?
నేనేం చెప్పుకోవటమేనా? అర్థమవుతుందిగా? ఏది ఇక్కడ లెగట్లే చేతులు ఏమండే? ఇదంతా ఖాళీ పర్ర ఏమైంది? పర్ర నిండదా? విశ్వాసంలో ఎదగాలి. పుట్టిన పిల్లాడు పెద్ద అవటం కాదు ఎదగటం అంటే, జీవితంలో ఎదగాలి. అర్థమైందా? అర్థమైన చేతులు పోగెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ. ఏంటి ఏం చెప్పుకున్నావు? 3 గురించి. శరీరాశ, మనం శరీరంతో చేయదగే పనులు ఉంటాయి, చేయదగని పనులు ఉంటాయి. కళ్ళతో చూడదగినవి ఉంటాయి, చూసేవి ఉంటాయి. మనసుతో ఆలోచించదగినవి ఉంటాయి, మనసుతో ఆలోచించదగినవి ఉంటాయి. అర్థమైందా? అదే లెక్క. శరీరాశ, నేత్ర, జీవపడం, అది దాన్ని అన్నారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చును దేవుడండి. ఈ భూలోకంలో అధికారం కాదు. భూలోకంలో అధికారం ఎవరికైనా ఎవరు దౌర్జన్యం చేస్తే వాడికి అధికారం వస్తుంది. ఆ అధికారం కాదు వచ్చేది, పరలోక అధికారం అండి. ఉదాహరణకి 12 మంది శిష్యులు ఉన్నారు. దేవునికి ఎంతమంది శిష్యులండి? ఎంతమంది అండి? ఇటు చెప్పరే, ఇటు వినపడతలా, మోత ఇటు వినపడతలా అంటే ఈ చెవు పని చేయట్లేదేమో నాకు. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? వాళ్ళకి అధికారం ఏంటి? దేవుడు చెప్పారు. వాళ్ళకి అధికారం ఏంది? వాళ్ళ అధికారం అధికారం చెప్పండి. మీకు ఇది చెప్పిస్తా మీతో. వాళ్ళకి అధికారం ఏంటి? దేవుడు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పన్నెండు గోత్రాలు ఉంటాయి ఇశ్రాయేలుకి. 12 గోత్రాల వారికి ఈ 12 మంది శిష్యులు, ఒక్కొక్క గోత్రం వారికి ఒక్కొక్క శిష్యుడు న్యాయాధిపతిగా ఉంటాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అధికారం గురించి మనం విన్నాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఈ లోకంలో లోకాన్ని జయించిన తీరును బట్టి మనకు ఒక అధికారం ఇస్తారని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించు వారికి జనుల మీద అధికారం ఇచ్చును. ఇది ప్రకటన 2వ అధ్యాయము 26, 27 వచనాలు. అర్థమవుతుందా? నిద్రపోయేళ్ళు ఎంతమంది, మెలుగు ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి ఒకసారి. అందరు నిద్రపోయినట్టే కనపడుతున్నారు నాకు. ఒకసారి నిలబడతారా? పైకి నిలబడతారా? నిలబడే ఉండి నిలబెట్టిచ్చే వాక్యం చెప్తా. వందనమయ్యావా యేసయ్యా, వందనమయ్యావా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. అబ్రహాముని పిలిచారు, దీనలేని
వందనమయ్యా యేసయ్యా వందనమయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోయిందా నిద్ర? కూర్చోండి. ఏంటి రాత్రులు నిద్రపోవట్లేదు మీరు? లేకపోతే నిద్రపోకపోయినా నిద్రపోయినట్టు ఉంటున్నారా? దేవునికి స్తోత్రం చేయండి ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయినట్టు కనపడితే మళ్ళీ నుంచి వాక్యం చెప్తా. జయించువానికి జనుల మీద అధికారము ఇచ్చును. దేవునికి స్తోత్రం. తర్వాత 5వది, జయించువానికి జీవ గ్రంథములో నుండి పేరు తుడిచివేయబడదు. ప్రకటన 3:5. జయించువానికి జీవ గ్రంథములో నుండి పేరు తుడిచివేయబడదు. ఓ జీవ గ్రంథం ఉంటుంది మనకు, ఒక చిట్ట. 2 గ్రంథాలు ఉంటాయి అక్కడ. ఏ గ్రంథాలు? ఒకటి జీవ గ్రంథము, ఒకటి నరకానికి వెళ్ళేవాళ్ళ గ్రంథం. జీవగ్రంథం అంటే ఎల్లప్పుడూ జీవించే గ్రంథాన్ని జీవగ్రంథం అంటారు. జీవగ్రంథం అంటే ఏదండి? ఎల్లప్పుడూ జీవించే గ్రంథం జీవగ్రంథం. ఆ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఎవరి పేరు ఉండాలండి? మన పేరు ఉండాలి. జయించేవారికి జీవగ్రంథంలో నుండి పేరు ఎంత మాత్రమునో తుడిచివేయబడదు. అర్థమైందా? మరి యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవనం అవన్నీ కూడా తుడిచివేయబడతాయి. అప్పుడు జీవ గ్రంథంలో నుండి నీ పేరు ఎప్పుడు తుడిచివేయబడదు. జీవగ్రంథంలో పేరుందా? ఉండాలి. నీకు ఉండాలన్నా చదువుకుపోయేతండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం వాడికి వెళ్ళిపోయిన తర్వాత మన పేరు అక్కడ ఉండాలి. లేకపోతే లేదు ప్రియులారా. ఆ పేరు ఉండేలాగా ఈ లోకములో మనం ఎట్లా జీవించాలి? శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము లేక మనం జీవించాలి. జాగ్రత్తగా అండి. జీవితం అంటే జాగ్రత్త. జీవితం జాగ్రత్త. ఈ శరీరం మంద కాదు, ఈ ఆత్మ మంద కాదు. లోకంలో వస్తువులు ఏది సంపాదించుకున్నా మంద కాదయి, మనది కాదు. మంది నాది, నా కష్టార్జితం వల్ల నేను సంపాదించుకుంటున్నాను అని అనుకున్నవాడు చాలా పొరపాటు. మనకి ఎన్ని ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పేరు దృష్టిలో ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఇవి లేనట్టుగా మనం జీవించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? జీవగ్రంథములో పేరు తుడిచివేయబడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవగ్రంథంలో పేరు కావాలా? అక్కర్లేదు చెప్పండి. ఏమండే కావాలన్న వాళ్ళు చేతులు పోయి కదండి. ఓహో, ఏదో కొంచెం చేతులు లెగలేదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా జీవగ్రంథంలో పేరు ఉంటుందండి. దేవునికి స్తోత్రం చేయండి. తర్వాత 6వది, జయించువాడు. అంతా జయించడమే, ఇక్కడ రెండోది లేదు. యుద్ధాల్లో జయించడం కాదు,
శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం లేకుండా మనం జయించాలి. దేవుని నామాన్ని మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఆశ్రయిస్తేనే ఈ మూడు లేకుండా పోతాయి. లేకపోతే ఆయన ఆశ్రయించకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా శరీరాశ ఉంటుంది, జీవపడము ఉంటుంది, ఈ లోకాశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది యేసు ప్రభు దగ్గర ఉంటేనే అవి ఉండవు. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6వది, జయించువాడు ఆలయములో స్తంభముగా ఉండను. ప్రకటన 3:12. స్తంభం అండి. ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి కదా, ఇల్లు కడుతున్నారు, పిల్లర్స్ ఉంటాయి కదా, స్తంభాలు ఉంటాయి కదా. ఇప్పుడు సంసోను గురించి తెలుసా? సంసోను అండి దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డ సంసోను. లోకాశలో కోరికల్లో పడిపోయి పాపం చివరి చనిపోతాడు. చివరిలో అయినా సరే దేవుడు ఆ సంసోనుకి బలం ఇస్తాడు. బలం ఇచ్చి అప్పుడు వాళ్ళకున్న ఆలయానికి మధ్యలో 2 స్తంభాలు పట్టుకుని ఒక ఊపితే దెబ్బ పడిపోద్ది. 3,000 మంది చనిపోతారండి ఆ ఒక్క రోజులోనే. దేవుని శక్తి ప్రియులారా, అటువంటి స్తంభం, మూలస్తంభంగా నిన్ను దేవుడు ఏం చేస్తారు? అక్కడ పరలోక రాజ్యంలో పెడతారు. పరలోక రాజ్యంలో 100 స్తంభాలు ఉన్నాయనుకోండి. ఆ 100 స్తంభాల్లో నువ్వు ఒక స్తంభంగా మార్చబడాలి. అంటే అంత బలంగా ఉండాలి దేవుని యందు అంత బలంగా ఉండాలి. అందుకే మనం జయించాలి. జయించువాడు ఆలయములో స్తంభముగా ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తంభం అండి, అంతే. తర్వాత ఆఖరిది 7వది, జయించు వారిని సింహాసనమందు యేసయ్య కూర్చుండబెట్టును. ప్రకటన 3:21. శరీరాశ, నేత్రాశ, జీవగుణము అంతా కూడా జయించి దేవునికి అనుకూలంగా జీవించామనుకోండి, అప్పుడు నీకు కుర్చీ ఉంటుంది అక్కడ. భూలోకంలో కుర్చీలు కాదు, మనం ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటే కుర్చీలు వస్తాయి. అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కుంటే కుర్చీలు రావు. అది యేసయ్య వేయాలి. అది ఎక్కడ ఉంటుంది? యేసయ్య పక్కనే ఉంటుంది ఆ కుర్చీ. యేసు ప్రభు వారు ఏ విధంగా దేవుని పక్కన ఉన్నారో అట్లాగే యేసయ్య ప్రకారం మనం ఉంటాం. యేసయ్య పక్కన మన కుర్చీ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా? కాబట్టి అన్ని భాగ్యాలు ఎవరికి ఇచ్చారండి? ఆయన్ను ప్రేమించే వారికి దేవుడు ఇన్ని గొప్ప ధన్యతలు, భాగ్యాలు ఇచ్చారు పిల్లారా. ఒకటి వరుసనే చదివి మీకు వినిపిస్తాను. ఆయన చూడండి, ఇక్కడ దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు, చెవురికి వినపడవు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. అవి ఏంటంటే మనం దేవుని ఆత్మచేత మనం కొనుక్కోగలిగాం, బైబిల్లో ఉన్నాయి. ఇది అనేక మంది నమ్మరు, ఇది మనం నమ్ముతాం. జయించు వారికి జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. జయించు వారికి రెండవ మరణమునకు వల్ల ఎటువంటి హాని ఉండదు. జయించు వారికి మరుగై ఉన్న మన్నా భుజింపనెత్తును. జయించు వారికి జనుల మీద అధికారం ఇచ్చుదును. జయించు వారికి జీవ గ్రంథములో నుండి పేరు తుడిచివేయబడదు. జయించువాడు ఆలయములో స్తంభముగా ఉండును. జయించు వారిని సింహాసనమందు యేసయ్య కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు కుర్చీ కావాలా? ఈ కుర్చీ పర్లవరాజు ఎత్తుకుపోతారేమో, అది కాదు. ఎత్తుకుపోతారా? అక్కడ పని చేయవు, ఇవాళ రాదు అసలు. మనం ఎక్కడికి వెళ్తాం మనకే తెలియదు. ఇంకా కుర్చీలు ఏమవుతాయి మనతో? దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఇక
1 కొరింథీయులు 2:11-12 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలియజేయుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇవన్నీ దేవుని ఆత్మ చేతే మనకు స్థిరపరచబడతాయని మనకు తెలుస్తుంది. అది మనం విడిగా దేవుని ఆత్మ లేకపోతే ఇది కనుక్కోలేము. అదే ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు చదివింది మనుషుని సంగతులు ఆ మనుషునికే తెలుస్తుంది. అవునండి. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తుంది. దేవుని సంగతులు మనకు తెలియాలంటే ఎట్లా? దేవుని ఆత్మ మనకు కలగాలి. దేవుని ఆత్మ మనకు ఉన్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తున్నారు, దేవుడు మనకు ఏమి ఇస్తున్నారు, మనకు దేవుడు మనల్ని ఏ విధంగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దేనివల్ల? మనకు దేవుని ఆత్మను మనం పొందటం వల్ల. అంతే కదండి, అంతే కదా. మీరున్నారు, మీరందరికీ యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు కనుక మీ అందరికీ ఏముంది? దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ లేకుండా ఎవరు కూడా మరి యేసే నిజమైన దేవుడని ఒప్పుకోలేడు. యేసే నిజమైన దేవుడని ఒప్పుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేతి ఒప్పుకుంటున్నాడు. కానీ మరి దేవుని యొక్క ఆత్మ లేకుండా యేసే నిజమైన దేవుడని ఎవడో కూడా ఒప్పుకోలేడు. మరి మామూలుగా మనిషి సంగతులు మనిషిగా తెలుసు, మనిషి ఆత్మగా తెలుసు. దేవుని సంగతులు దేవుని ఆత్మగా తెలుసు. దేవుని సంగతులు మనకు తెలియాలంటే మనకు దేవుని ఆత్మ మనకు ఉన్నప్పుడు అప్పుడు దేవుని సంగతులు కూడా మనకు తెలుస్తుంది. బిళ్ళారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అనుకుంటా, అర్థమైంది కదా. కాబట్టి మనకు ముఖ్యమైనది ఏంటి? యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా దేవుని ఆత్మను పొందాలి. అంతే. దేవుని ఆత్మ లేకపోతే మరి మనం దేవునికి ఏమి ఇయ్యాలో కాదు. అక్కడ మనం ఏం కలుగు చేసుకోవాలో మనకే తెలియదు. మన జీవితం ఏంటో, జీవిత మార్గం ఏంటో మనకే తెలియదు. మనం ఏం చేయాలో, భూలోకంలో పెరుగుతున్నామో, ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో కూడా మనకు తెలియదు. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. దేవుడు అప్పచెప్తూ ఉన్నాడు బాధ్యతని. దేవుడు ఇచ్చిన బాధ్యతను మనం తెలుసుకోవాలంటే పిల్లరా, ఆ బాధ్యత ఏంటో మనకు తెలియాలంటే దేవుని ఆత్మ మనకు ఖచ్చితంగా ఉండాలి పిల్లరా. దేవుని ఆత్మ లేనివాడు, దేవుని యొక్క ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు పిల్లరా. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే, ప్రభు ఆత్మ కలిగి ఉంటే, యేసు ఆత్మ కలిగి ఉంటే మనము దేవుని వారము. దేవునికి మనకు ఏమిస్తున్నాడో, ప్రభు మనకు ఏమిస్తున్నారో, యేసే మనకు ఏమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. దేవుని శక్తి ఏంటో, ప్రభు శక్తి ఏంటో, యేసే శక్తి ఏంటో, దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునికి ఆత్మ లేనంత కాలము కూడా అది అర్థం కాదు. మన జీవితం ఎట్లాగో జీవిస్తాం, ఏ విధంగానూ జీవిస్తాం, ఎట్టి విధంగానూ జీవిస్తాం, అది మనకు తెలియదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మన జీవిత విధానం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అన్న విషయం మనకి యేసు ప్రభువారు దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అందుకనే ఏలియా శిష్యుడు ఎలీషా పాపం ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఏలియాని వదిలిపెట్టకుండా ఏలియా అమ్మటే తిరిగాడు. అవన్నీ చూసి ఈ లోకంలో ఆస్తులు చూశాడు, ఈ లోకంలో ధనం చూశాడు, ఈ లోకంలో గొప్ప గొప్ప మరి పదవులు చూశాడు. ఎవరో ఎలీషా మరి ఎదురుగా చూస్తారు కదండి, చూశాడు. అవన్నీ కోరుకోవాలా. ఏం కోరుకున్నాడు? చివరికి
దేవుని ఆత్మ రెండంతలుగా నాకు దయచేయమని కోరుకున్నాడు ప్రియులారా. దేవుని ఆత్మ మనకు కావాలి ప్రియులారా. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ లేనంత కాలము కూడా నీవు దేవునికి ఇష్టంగా జీవించలేవు, బ్రతకలేవు, తలంచలేవు, ఏది చేయలేవు. అనేక మంది క్రైస్తవులైనా మరి ఆత్మ నిండుగా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్రైస్తవ దేవుని విశ్వసించినా సరే వాళ్ళు పాపంలోనే పడుతున్నారు. ఎందుకని? దేవుని యొక్క ఆత్మ లేకే. దేవుని ఆత్మ ఉంటే పాపంలో పడ్డాం. మనం చెప్పుకున్నాం. మనం పాపం అంటే అసహ్యం వేస్తుంది. మన శుక్రవారం చెప్పుకుంది ఇది. శరీర కోరికలు, శరీర ఆశ, పాపం అంటే ఎంతో ఆశ కలిగిన వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ఉంటే అవన్నీ కూడా అసహ్యం వేస్తుంది. లోక క్రియలు అసహ్యం వేస్తుంది. ప్రియులారా, దేవునికి ఇష్టంగా జీవించలేవు. దేవుణ్ణి ప్రేమించలేకైతే ప్రభువుని ప్రేమిస్తే అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రభువుని ప్రేమిస్తామో అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనము దేవునికి దగ్గరగా ఇష్టంగా జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ లేకపోతే బలంగా ఈమెను అడగండి. నేను అట్లా అడిగే దేవుని ఆత్మను పొందా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాలు కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధరామ్య కొందరంలో పరిశుద్ధరామ్యకు స్తోత్రం ప్రభా. పరమోజరామ్య కొందరంలో పరమోజరామ్యకు స్తోత్రం ప్రభా. కూడుకొంచిన బిడ్డలపై మీకు హస్తం ఉంచండి ప్రభా. మీ ఆత్మను దయచేసి ప్రభా. అయా తండ్రి యేసయ్యా, మిమ్మల్ని ప్రేమించి బిడ్డలుగా చేస్తారని ఆశిస్తూ ఇక ప్రార్థన యేసు ప్రభు దీవెనను బతిలాడుకు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమంతా ప్రభావం మీకు నామానికే చంద్రగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.